యేసయ్య అతి పరిశుద్ధ నామములో మిమ్మల్ని నన్ను మన అందరినీ సమర్పించి ఈరోజు దేవుడిచ్చిన ఈ ఉపదేశం మనందరికీ జీవితంలో పనికిరావాలని విత్తబడ వాక్యం గైకొని యేసయ్య పోలికలో మారాలని ఉపదేశంను అటగింపచేయ ప్రయత్నం చేస్తున్న సాతాను చీకటి అంధకార శక్తులన్నిటినీ యేసయ్య నామంలో ఈ క్షణమే వెలగొట్టుచు మహిమ ఘనత ప్రభావం అన్ని తండ్రిని మీకే ఆరోగిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుని పొందినాం తండ్రి, ఆమేన్. ఒక వాక్యం చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో 11వ వచనం 2వ భాగం. ఫిలిప్పీ 4వ అధ్యాయంలో 11వ వచనం 2వ భాగం. మైక్ తీసుకుని గట్టిగా చదవండి, ఆన్ చేసుకోండి. నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకొని ఉన్నాను. ఇది ఫిలిప్పీ సంఘముకు పౌలు భక్తుడు రాసిన పత్రిక. ఈ పత్రికల ఇది చివరి అధ్యాయం, 4వ అధ్యాయం. 4వ అధ్యాయంలో 11వ వచనంలో పౌలు ఏం చెప్తున్నాడంటే, నేను ఏ స్థితిలో ఉన్నను ఎలా ఉంటాడంట ఆయన? సంతృప్తిగా ఉండుట నేర్చుకున్నాడంట. ఆయన సంతృప్తిగా ఉంటానని చెప్పలా. అంటే నేను ఏ స్థితిలో ఉన్నానో నేను తృప్తిగా ఉంటాను అని మాత్రం చెప్పలా, అది నేర్చుకున్నాడంట ఆయన. అంటే దాంట్లో ఏదో ఉందనే కదా నేర్చుకున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డ అయిన పౌలు నేర్చుకున్న ఆ విషయం మనం కూడా నేర్చుకోవచ్చు కదా. లేదు పౌలు మాత్రమేనా అది? మనకు కూడా కదా, అంతే కదా, మనం కూడా నేర్చుకోవచ్చు. ఏం నేర్చుకోవచ్చు? ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తిగా ఉండడానికి నేను నేర్చుకున్నాను అంటున్నాడు ఆయన. ఇది ఎంత గొప్ప వచనం తెలుసా మీకు? ఎవరైనా ఈ వచనం ఎంత ఒక వెయిట్ అయింది అంటే చాలా గొప్ప వచనం అని మీకు ఎవరైనా అర్థమైందా? చాలా గొప్ప వచనం ఇది. ఆయన ఏం చెప్తున్నాడు? ఏ స్థితిలో ఉన్నాను అంటే ఎన్ని స్థితులు ఉంటుంది? స్థితిగతులు ఉంటాం కదా, ఎన్ని స్థితిగతులు ఉంటుంది? ప్రశ్న, ఎన్ని స్థితులు ఉంటుంది? స్థితిగతులు ఎన్ని స్థితులు మనం కలిగి ఉంటాము? ఒకటి లేమిలో ఉంటాము, లేకపోతే సమృద్ధి కలిగి ఉంటాం. కలిమిలో ఉంటాం, లేకపోతే సమృద్ధి, లేకపోతే సంపన్నులుగా ఉంటాం. అంతేనా? ఈ రెండే కదా. ఇంకోటి కూడా ఉంది, అదే మనం, మీరు నేను. అటు ఉండవు, ఇటు ఉండవు. అది చెప్పలేదు. మన స్థితిగతులు మనకు తెలుసు కదా. అటు లేకుండా ఇటు లేకుండా, దీంట్లో చేరం దాంట్లో చేరం, అన్ని అక్రమములు అతిక్రమములు అన్ని చేస్తూ తిరగడం ఈ మధ్య ఉండే మనమే. ఇవన్నీ ఏం చాలదని మన దేవుని కూడా ఎడిగి ఉంటాం. ఏసయ్యా ఏసయ్యా ఏసే అని ఏసైని కూడా పట్టుకొని ఉంటాం. అర్థమైందా? సరే, వాక్యం ఏం చెప్తుందో వింటాం. ఇక్కడ చూస్తే ఆయన నేను నేర్చుకున్నాను అని చెప్పారు, కానీ ఎలా నేర్చుకున్నానని చెప్పలా. చెప్పలా. మరి ఆయన నేర్చుకునే దారి మాత్రం మనకు చూపించాడు. అర్థమైందా మీకు? ఆ దారి తెలుసుకుందామా? తెలుసుకోవాలంటే ఇంకో వచనం చదవాలి. అదే ఫిలిప్పీ 4:12 చదవండి. ఇంకోసారి గట్టిగా. దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును, ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును
కడుపు నిండి ఉండుటకును ఆకలి కొని ఉండుటకును ఆకలి కొని ఉంటుడగును సమృద్ధి కలిగి ఉండుటకును సమృద్ధి కలిగి ఉంటుడగును లేమిలో ఉండుటకును లేమిలో ఉంటుడకును నేర్చుకొని ఉన్నాను. నేర్చుకొని ఉన్నాను. అంతే ఉందా? ఇంకోటి చదవండి, అది 13 చదవండి. నన్ను బలపరచువాని యందే ఓకే, నేను సమస్తమును చేయగలను. ఓకే ఓకే, మనకు అది అవసరం లేదు. 12 వరకు చూసుకుందాం. 12వ వచనంలో పౌలు ఏం చెప్తున్నాడంటే, దీన స్థితిలో ఏం చెప్తున్నాడు చదవండి ఇంకోసారి. దీన స్థితిలో ఉండ ఎరుగుదును. దీన స్థితిలో ఉండని ఎరుగుదును అంటున్నాడు ఆయన. అంటే దీన స్థితి అంటే ఏంటి? చాలా తక్కువ వస్తాయి. దీన స్థితి అంటే చాలా తక్కువ వస్తాయి. ఉండను ఎరుగుదును, ఎలా ఉండాలని నాకు తెలుసు అంటున్నాడు. ఇంక తర్వాత ఏం చెప్పాడు చూడండి, సంపన్న స్థితిలో ఉండడం కూడా నాకు తెలుసు. ప్రతి విషయములోను ఇక్కడ చూడండి బాగా, ప్రతి విషయంలోను అన్ని కార్యములోను అయిపోయింది. ఏంటి? ప్రతి విషయములలోను అన్ని కార్యములలోను ఆయన ఏం తిన్నాడు చెప్పండి? కడుపు నిండి ఉంటుడకును ఆకలి కొని ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేను నేర్చుకొని ఉన్నాను అని ఆయన చెప్తే, ఇంగ్లీష్లో ఇంకోటి ఉంది. ఏముందంటే ఐ నో హౌ టు అబౌండెన్స్ ఉంది. ఏముంది? ఐ నో హౌ టు అబౌండ్ అంటే దాన్ని ఎలా పెంచుకోవాలో నాకు తెలుసు అంటున్నాడు ఆయన. దేని? ఏ స్థితిలో ఉన్నాను. ఇప్పుడు సపోజ్ లేమిలో ఉన్నాడని అనుకుందాం. లేమిలో ఉన్నాడంటే అది సంపన్న స్థితికి ఎలా రావాలని ఆయనకి తెలుసు అంటున్నాడు. ఒకవేళ సంపన్న స్థితిలో ఆయన ఉంటే ఆయన ఏం తెలుసంట? లేమి స్థితికి రావాలన్నా నాకు తెలుసు. ఈ రెండు వాతావరణంలో కూడా ఎలా బతకాలో నాకు తెలుసు అంటున్నాడు ఆయన. ఎలా ఆయన మాత్రం తెలుసు? ఎలా తెలిసింది? ఇప్పుడు మన జీవితంలో మన చూస్తే మనకి ఎలా కింద రావాలో తెలుసు, ఎలా కింద స్థాయిలో బతకాలో తెలుసు. మరి మనకి న్యాయంగా పైకి వెళ్ళి అంటే సంపన్నులుగా బతకడం మనకు తెలుసా చెప్పండి? తెలీదు. తెలిస్తే మనం ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటాం కదా. ఆ దీన స్థితిలో ఎవడుంటారు? ఉండం, వెళ్ళిపోయి ఉంటాం. మరి మనకి ఏమి తెలియాలంటే, మనం ఒకవేళ లేమి స్థాయిలో ఏమి లేని స్థాయిలో మనం ఉంటే మనకి ఏమి తెలియాలి? దాన్ని ఎలా అధిగమించి సంపన్నులు అవ్వాలి. నేను ఆకలిగా ఉన్నాను అనుకోండి, మన ఆకలిగా ఉంటే మనకి పూర్తిగా మనకు కావాల్సినంత భోజనం రావడానికి మనకి ఏమి చేయాలి అది మనకి తెలిసి ఉండాలి. అదే పౌలు చెప్తున్నాడు, నాకు తెలుసు అని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నారు అని చూద్దాం. ఇప్పుడు చూడండి, కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటే మనకి కాస్త కోస్త కొంచెం అలా కలగగానే మనం ఏమైనా పట్టుకుంటారా? అలా తలకెక్కిపోయి కొంచెం సంపద కలగగానే తల ఒకలాగా అయిపోతే ఇంకా అక్కడి నుంచి మరి పడిపోవడానికి చూస్తాం. అంటే ఎవరికైతే కొంచెం అక్కడ భారం ఎక్కిందో, నాకు ఉంది అనే భారం ఎక్కిందో అది వాళ్ళకి పడిపోయేదానికి మొదటి మెట్టు. తెలుసా మీకు? పడిపోయిన వాళ్ళందరూ అదే కదా, అలాగే పడతారు. మరి క్రైస్తవ బిడ్డలకు వచ్చేటప్పుడు బాగా అర్థం చేసుకుంటే, క్రైస్తవ బిడ్డలకు వచ్చేటప్పుడు దేవుని కృప వాళ్ళకి లేమిలో ఎక్కువ వచ్చింది కానీ ఉండేటప్పుడు కాదు. తెలుసా మీకు? ఇది సత్యం. మీకు తెలిసినా తెలియపోయినా, మీరు ఒప్పుకోపోయినా, లేమిలో ఆకలి వేసేటప్పుడు, ఆకలితో ఉండేటప్పుడు, అర్థమైందా? కడుపు కాలుతుండేటప్పుడు అర్థమైన దేవుడు మనకి నిండుగా బాగా తినేసి ఉండేటప్పుడు, లేదు మన ఎక్కువ కలిగి ఉండేటప్పుడు, మంచిగా సంపన్నులు అయిన తర్వాతనో మనకి ఎక్కువ దేవుడు అర్థం కాడు. దేవుడు ఎక్కువ అర్థం అవ్వాలి అంటే ఏ స్థాయిలో ఉండాలి? లేమి స్థాయిలో, అంటే చాలని స్థాయిలో ఉంటే దేవుడు ఎక్కువ అర్థమవుతాడు. ఎందుకు తెలుసా? ఎప్పుడు దేవుడినే పిలుస్తాం.
ప్రతి దానికి దేవుణ్ణి పిలుస్తాం. క్రైస్తవ బిడ్డలు ఎవరన్నా మంచిగా ఎక్కువ కలిగి ఉన్నారంటే చాలా డేంజర్ అన్నమాట. ఎప్పుడు పడిపోతారో తెలియదు వాళ్ళకు. మరి పౌలు ఇక్కడ ఒక రహస్యం చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? నాకు తెలుసు అంటున్నాడు. ఏం తెలుసు అంటున్నాడు? నాకు లేమిలో ఉండడం తెలుసు, అలాగే సంపన్నుడిగా ఉండడానికి కూడా నాకు తెలుసు అంటున్నాడు. ఎందుకు చెప్తున్నాడు అలాగా? దాని ముందు ఇంకోటి చూస్తే, దేవుని బిడ్డలు వచ్చేసి లేమిలో వాళ్ళకి ఒకవేళ ఇక్కట్లు, ఇబ్బందులు, హింసలు వచ్చిందనుకోండి, తట్టుకుంటారు. బాగా అర్థం చేసుకోండి. ఎంతవరకు మీకు అర్థం అవుతుందో నాకు తెలియదు. క్రైస్తవ బిడ్డలు, విశ్వాస బిడ్డలు చాలకుండా ఉండేటప్పుడు, లేకుండా ఉండేటప్పుడు, సగం తిని సగం కడుపుతో తిని ఉండేటప్పుడు వాళ్ళకి హింసలు, ఇక్కట్లు, ఈ బాధలన్నీ వచ్చేటప్పుడు చాలా తేలికగా తట్టుకుంటారు. మరి ఎక్కువ ఉండేటప్పుడు వచ్చిందనుకోండి, అస్సలు తట్టుకోరు. ఎందుకు తెలుసా? ఎందుకు తట్టుకోరు అని చూస్తే, ఎప్పుడైతే మనకి చాలకుండా ఉందో అప్పుడు మనం ఎక్కువ ఆధారపడేది ఎవరిని? దేవుడి కృప కావాలని ఆధారపడతాం. మరి ఎప్పుడు మనకు కొంచెం అలా కలిగి ఉండను దేవుని ఆధారపడేది తక్కువ అవుతాయి. దేవుని ఆధారపడేది తక్కువ అవుతుందంటే అక్కడ ఆటోమేటిక్గా ఏమవుతుంది? దేవుని కృప మన జీవితంలో తక్కువ అవుతుంది. దేవుని కృప మనకు తక్కువ అయ్యేటప్పుడు మనం ఏమి చేసినా మనం చేసినట్టుగా ఉంటుంది, దేవుడు చేసినట్టుగా ఉండదు. మన జీవితంలో మనం ఏమి చేసినా అది దేవుడే చేయాలి. మరి ఇప్పుడు మనం కొంచెం కలిగి ఉండడం కొలిది ఏమవుతుంది? దేవుని కృప నుంచి దూరం అవుతున్నాము. ఎందుకంటే దేవుని తలములో అందుకే సామెతలు గ్రంథంలో ఒక ప్రవక్త పాడాడులాగా, ఆగర్ అనే పేరు ఆ ప్రవక్త పాడాడు. ఏం పాడాడు తెలుసా? నాకు ఎక్కువ ఇవ్వద్దు, నిన్ను మర్చిపోతాను. అలాగని మరీ తక్కువ నాకు ఇచ్చావనుకో, నీ గుర్తే నాకు రాదు అన్నాడు. నీ గుర్తే నాకు రాదు. అందుకని ఈ జీవితంలో నాకు ఎంత కావాలో అది మాత్రం ఇవ్వు ప్రభువా అని అడిగాడు. ఇదే మా తొలి ప్రార్థన. 11 సంవత్సరం ముందు ఏమి లేనిటప్పుడు ఒకరోజు నైట్ 12 గంటలకు, కరెక్ట్గా చెప్తున్నా, 12 గంటలకు ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఇద్దరు నిద్రపోయిన తర్వాత, 11 సంవత్సరాల ముందు మాట్లాడుతున్నా, నిద్రపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేస్తే మాకు భోజనానికి లేదు. మేము భార్యాభర్తలు ఇద్దరు గది లోపల వెళ్ళి తలుపేసుకుని ఏడ్చి పూర్తిగా దేవుడి దగ్గర అడిగింది ఒక్కటే, మాకు ఎక్కువ వద్దు, నిన్ను మర్చిపోతాం. అలాగని మాకు లేమి స్థితి వద్దు. అలాగుంటే నిన్ను మేము గుర్తుపెట్టాము, మా బతుకు కోసం పరిగెడతాం. మాకు ఈ జీవితము కావాలని ఇస్తే చాలు. ఇది మా ప్రార్థన. అప్పుడు సామెతల గ్రంథంలో ఇది ఉందని మాకు తెలియదు. దేవుడు మా నోటి ద్వారా ఈ ప్రార్థన సేవించాడు. చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 8 గంటలకు కిచెన్ ఫుల్గా రేషన్ ఐటమ్స్ వచ్చింది. మేము కొనలా. అర్థమైందా? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడే చూస్తున్నాడు, మేము కాదు, మా ప్రయత్నం కాదు. అది మనం మాట్లాడుతున్న దేవుడు, అది మనం మాట్లాడుతున్న తండ్రి, అది మనం మాట్లాడుతున్న యేసయ్య, అది మనం మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు. మీకు నమ్మడానికి చాలా కష్టంగా ఉంటుంది. మీ నోటి ద్వారా, మీ దగ్గర సమర్పణ ఉంటే, మీ దగ్గర విధేయత ఉంటే, మీ నోటి ద్వారా ఎప్పుడు ఏ ప్రార్థన రప్పించాలో దేవుడు రప్పిస్తాడు. మీ దగ్గర ఉండాల్సింది సమర్పణ. మీ సొంత తలంపుల్లో, మీ సొంత తెలివితేటల్లో మీరు చేసుకుంటే, చేసుకో బిడ్డ అని వదిలేస్తాడు దేవుడు. మీరు చేసుకునేవరకి ఎప్పుడు నా ఇది కాదు, అన్ని నీదే అని దేవుడి దగ్గర వెళ్తాము. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? వచ్చావురా బిడ్డ, రా అంటాడు. రా, నేను చూస్తా అంటాడు. నేను చూసుకుంటాను నిన్ను అంటాడు. అది మనం మాట్లాడే దేవుడు. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే, పౌలు చెప్పేది, ఇప్పుడు ఓడ ఉందనుకోండి, పెద్ద ఓడ, షిప్ కదా ఓడ. ఆ ఓడల వెయిట్ తక్కువ ఉందనుకోండి, ఆ ఓడ నీటిలో ఎలా వెళ్తుంది కదా?
ఒకలాగా. ఫుల్ లోడ్ ఉంటే బాగా వెళ్తుంది కదా, స్మూత్గా వెళ్తుంది. ఓడలో ఎప్పుడు లాంగ్ వెళ్ళేది, ఫుల్గా లోడ్ ఉండాలి. పౌలు ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇదే మాట్లాడుతున్నాడు పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఏ స్థాయిలో ఉన్నా ఉండు, దేవుని కృప నీకు ఉండాలంటున్నాడు. నువ్వు ఎక్కడ ఉండాలి? దేవుడు కప్ప స్తంభం ఉందే దాని రూపంలో ఉండు అంటున్నాడు. దేవుని స్తంభంలో, గాడ్స్ ప్రావిడెన్సెస్ అంటావు, దాని రూపంలో నువ్వు ఉంటే, దేవుని కృప రూపల ఉంటే, దేవుడి ప్రణాళికలో ఉంటే, దేవుని కృపలో నువ్వు ఉంటే, నువ్వు ఏ స్థాయిలో ఉన్నా కానీ నీకు దాని ఎక్కువ ఎలా చేయాలో నీకు తెలుసు అంటున్నాడు. అంటే మీరు అనగానే ఓ డౌట్ అడగవచ్చు, నా దగ్గర అస్సలు డబ్బులే లేదు, నేను ఆ సమయంలో దేవుని వేడుకుని నాకు డబ్బులు ఇస్తాడా? మీకు అర్థమయ్యే భాషలు చెప్పాలంటే, డబ్బులు ఇస్తాడా? ఇస్తాడు. ఆయన కృప ఎలాంటిదంటే, నీకు నాకు ఈ జీవితంలో ఏ సమయంలో ఏమి కావాలో అన్ని ఇచ్చే దేవుడు. డబ్బులు కూడా ఆలోచన చేయాలి. అంటే ఎప్పుడు కూడా ఆయన కృప రూపల మనం ఉన్నాం అనుకోండి, అన్ని సాధ్యమే. మరి ఉందేని మన తలంపుల్లో మన ఎఫర్ట్స్ బట్టి, అంటే మన ఇష్టానికి మనం చేసుకుంటే అంతవరకు దేవుని కృప అక్కడ రానే రాదు. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనకు కలిగి ఉండేది యేసయ్య కాచిన రక్తమును ఎంతవరకు అర్థమైందో అంతవరకు మనకు కలిగి ఉంటాం. దానికి దీనికి సంబంధం ఏంటి? మనకు కలిగి ఉండే దానికి యేసయ్య కాచిన రక్తముని సంబంధం ఏంటి? యేసయ్య కాచిన రక్తం మనకు ఎంత అర్థమైందో, యేసయ్య కాచిన రక్తం మన కోసం, యేసయ్య కాచిన రక్తం మనకు ఎంత అర్థమైందో అంతే కలిగి ఉంటావు అన్ని విషయములలో. యేసయ్య కాచిన రక్తం, సిలువలో కాచిన రక్తం మీకు 100% అర్థమైంది అనుకోండి, ఈ లోక జీవితం కాదు, పరలోక జీవితంలో కూడా 100% కలిగి ఉంటావు. మీకు అర్థమైందా? యేసయ్య సిలువలో కాచిన రక్తం మీకు ఒక్కసారమే అర్థమైందంటే, ఈ జీవితంలో కానీ పరలోక జీవితంలో కానీ మీరు కలిగి ఉండేది ఒక్కసారమే. రక్తముకి సంబంధం ఉంది. యేసయ్య కాచిన రక్తముకును ఈరోజు మనకు కలిగి ఉండే దానికి సంబంధం ఉంది. అది చాలా చాలా ఎందుకంటే ఇక్కడ నిజం ఏంటంటే, ఎంతవరకు యేసయ్య కాచిన రక్తం మనకు అర్థమైందో దాని దక్కట్టు మన ప్రాణాత్మలు సిద్ధపడతాయి. ఏంటి? ఎంతవరకు యేసయ్య సిలువలో మన కోసం కాచిన రక్తం అర్థమైందో అంతే మన ప్రాణాత్మలు సిద్ధపడతాయి. అంతే సిద్ధపడతాయి. 1% అర్థమైందా, 1% మన ప్రాణాత్మలు సిద్ధపడతాయి. అంతే. మరి ఎంత ఎక్కువ అర్థం చేసుకుంటామో దాన్ని బేస్ చేసుకుని ఎక్కువ కూడా అర్థమవుతుంది. అది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఉండాలి? దేవుని కృప కింద ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ దేవుని కృప కింద లేదు అనేటప్పుడు మీరు నేను లేమిలో ఉన్నా, సంపన్నులుగా ఉన్నా దేవుని మర్చిపోతాం. కృప కింద రావాలి అంటేనే దేవుడు మన కోసం చేసిన కార్యం మనకి అర్థం అవ్వాలి. తండ్రి పంపిస్తే కుమారుడు వచ్చాడు. కుమారుడు వచ్చి వచ్చేదాని నుంచి పని పూర్తి చేసి వెళ్ళేదాని వరకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు. ముగ్గురు ఉన్నారు అక్కడ. త్రియేక దేవుడు అక్కడ ఉన్నారు. ముగ్గురు చేసిన కార్యములు అది అన్ని కూడా మనకు ఏ కార్యమన్నా ముగ్గురు చేసిందే, త్రియేక దేవుడు చేసిందే. అందుకని అలాంటి దేవుణ్ణి మర్చిపోయే స్థితి మనకు వచ్చింది అంటే ఇంకా అన్ని మన నుంచి పోయినట్టే. అది మనకు అంటే క్లుప్తంగా చెప్పాలంటే, ఈ లోకంను మన తృప్తి చేస్తే, లేదు ఈ లోకంలో మన తృప్తి పొందితే ఎక్కడ పరలోక జీవితంలో తృప్తి ఉండదు. పరలోక జీవితంలో కోల్పోతాం. ఈ లోకంను మనం సాటిస్ఫై అంటే తృప్తి చెయ్యాలి అంటే ఇంకా ఎవరి దేని కూడా మన దేవుని మనం తృప్తి చేయలేము. అందుకని ఇక్కడ మనకు ఏమి ఉండాలి అంటే కడుపులో ఆకలి ఉండాలి, తపన ఉండాలి. ఏం తపన? నాకు
దేవుని కోసం నేను ఏమన్నా చేయగలను, ఆయన కృప కింద రావడానికి నేను ఏదన్నా చేయగలను అని చెప్పేసి ఆయన రాజ్యంలో రావాలి. పౌలు ఇక్కడ ఇచ్చిన ఆ రహస్యం ఏంటంటే, మీరు ఎంత ఎక్కువ దేవుణ్ణి ఎరుగుతారో, మీరు ఎంత ఎక్కువ దేవుని కృపను పొందుతారో దాని ఆధారపడింది ఇక్కడ ఫిలిప్పీకి రాసిన 4:12 ఆయన చెప్పిందన్నీ. ఇంకోసారి చదవమా వచనం 4:12. దీనస్థితిలో ఉండనెరుగుదును. బాగా అర్థం చేసుకోండి. దేవుని కృప ఆయనకు అత్యధికంగా ఉన్నందువల్ల దీనస్థితిలో ఉండడానికి ఆయన ఎరిగినట్టుగా ఉన్నాడు. ఇంకా సంపన్న స్థితిలో ఎలా ఉండాలో అది కూడా నేను ఎరుగుదును. ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును ఆకలి కొని ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేను నేర్చుకొని ఉన్నాను అని చెప్పేసి పౌలు అక్కడ గట్టిగా చెప్తున్నాడు. సంఘముకి రాస్తున్నాడు అంటే ఈ సంఘముకి రాశాడు. మన సంఘముకి ఈరోజు ఆ వాక్యం వచ్చింది. సో మన సంఘముకి కూడా రాశాడు. ఈరోజు మన దేవుని కృప రూపలై ఉండాలి. కృప బయట మనం వెళ్ళిపోయాము అనుకుంటే ఇంకా దేవుని మర్చిపోవాల్సిందే. ఇంకోటి చాలా ముఖ్యమైన విషయం, మన జీవితంలో అందరూ కూడా ఏం చేస్తామంటే దేవుని దగ్గర నుండి నాకు అది కావాలి ఇది కావాలని చెప్పేసి తేక ప్రార్థనలు చేస్తాం. అందరూ చేస్తే తప్ప అంటే తప్పులేం కాదు. దేవుడు కూడా ఇస్తాడు. దేవుడు ఇవ్వండి మన దగ్గర ఏమీ లేదు, అన్ని దేవుడు ఇచ్చిందే. ఈరోజు ఏముందో అది దేవుడు ఇచ్చిందే. మరి తీసుకుని ఏం చేస్తాం తెలుసా? దేవుణ్ణి మర్చిపోతాం. ఈరోజు మన ప్రార్థన దేవుడు ఏదైతే మనకు ఇచ్చి ఉన్నారో లేదు మనం ఏదైతే కలిగి ఉన్నామో దాన్ని పెట్టుకుని సంతోషంగా ఉండడానికి నేర్చుకోవాలి. ఏదైతే ఉందో దాన్ని పెట్టుకుని ఏం చేయాలి? సంతోషంగా ఉండడానికి నేర్చుకోవాలి. ఇంగ్లీష్లో చెప్తారు బీ కంటెంట్ అంటారు. కంటెంట్ అంటే సంతోషంగా హ్యాపీగా ఉండడం. మనం ఏం చేస్తాం? ప్రతిదీ అడుగుతాము, ఒక థ్యాంక్స్ చెప్పేసి వదిలేస్తాం అంతే. ఏంటి? ప్రతిదీ ప్రార్థనలు పెట్టి పొందుకుంటాం, దేవుడి దగ్గర నుంచే పొందుకుంటాం. లేకపోతే మన ముందు స్థాయి 10-15 సంవత్సరాల ముందు స్థాయి ఈ రోజు ఉండే స్థాయి చూడండి, మార్పు ఉందా లేదా? మంచిగా ఉన్నామా లేదా? కొన్ని విషయాలు ఎరిగి ఉన్నామా లేదా? ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా ఏం చేస్తాం? తీసుకుంటాం, ఒక థ్యాంక్స్ చెప్పేసి మర్చిపోతాం. రెగ్యులర్గా సంఘం వెళ్ళే వాళ్ళు ఏం చేస్తాం? ఒక సాక్ష్యం ఇచ్చేసి దాంతో మర్చిపోతాం. అది కాదు జీవితం. ప్రతిసారి మీకు ఏం వచ్చినా రాకపోయినా ఏం చేయాలి? ఆయన కృప కింద ఉండడానికి పూర్తి సమర్పణ కలిగి ఉండాలి. అది ఏదైతే దేవుని వల్ల కలిగి ఉన్నామో దాన్ని పెట్టుకుని మనం ఏం చేయాలి? సంతృప్తిగా సంతోషంగా ఉండడానికి మనం నేర్చుకోవాలి. దేవునికే మహిమ కలుగును గాక.